అబ్రాహాము దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ప్రతి విషయంలో దేవునికి భయపడుతూ దేవునికి ఇచ్చేవాడు అంటాడు. దశంభాగం కూడా ఇచ్చేవాడు అంటే ఎవరో చెప్పండి. చూడండి 14:20 చూడండి. ఏది కాగితం చూసావు నువ్వు? 14:20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతకు దేవుడు స్తుతింపబడుగా పుష్ప స్తుతింపబడునుగా. ఎప్పుడు చేస్తున్నా? నేను అన్ని అయిపోయాక అందుకోరా ప్రభు అన్నట్టు. కొంచెం అన్నం తిను, అన్నం తినవు, ఏమి తినవు నాకు తెలుసు. నీ స్వరం బట్టి నాకు అర్థమైపోతుంది. అమ్మ వచ్చిందా? అమ్మ నాన్న అమ్మ రాలేదు, నాన్న రాలేదు, ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వు కూడా తీసుకోపోయావా? అనవసరంగా వచ్చావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడుగా అని చెప్పి అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి ఇచ్చాను. ఎన్నిటిలో? 10 అన్నిటిలో. ఎన్నిటి పాతే కాదు, అన్నిటిలో. అది అలా చెప్పాలి. ఎన్నిటిలో? అన్నిటిలో. ఇతను అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అన్నిటిలో దేవుడికి ఇచ్చాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బాబు ఇలా రన్నా. ఆ కుక్కలు వెళ్ళేదాకా నువ్వు ఆ బయటే ఉండు. అవి ఉండవు, ఈయన దగ్గర ఉంటాయి. అక్కడే ఉండు నాన్న, తెలుసు కదా. అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి కుక్కలండి? యాకోబోరు కుక్క ఇందులో ఉందా? యాకోబోరు కుక్క, యాకోబోరు కుక్క ఇందాక వచ్చేయింది. అయ్యగారు కూడా ఎవరి కుక్క అండి? మాదే అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. అందుకనే దేవుడు అబ్రాహామును దేవుడు ఏం చేశాడంటే చక్కని పాట పాడాడు ఆయన. నీవు చేసిన ఉపకారములకు ఏమా చేతులు ఉన్నాయా? ఊడిపోనియా? 11వ తారీఖులు ఎక్కడ ఉన్నానో చెప్తాను. నల్లజర్ల తెలిసా? తాడేపల్లి నల్లజర్ల, తాడేపల్లిగూడు నల్లజర్ల, పోతిరెడ్డి పాలెమని అక్కడికి వెళ్ళా సభలకి. ఇలాగే టేజీ చేసేది. బాగా కూర్చున్నారు. నేను కనపడతలేను. ఒక ఆవిడ వెనక నుంచి ఇక్కడ కూర్చుంది. నేను కనపడతలేదని వెనకన ఉన్న ఆవిడ ఇప్పుడు కూర్చుంది. పాట పాడుతూ ఉంటే ఎవడ నేను పాట పాడుతూ ఉంటే ఆవిడ కొడుతుంది తప్పట్లో. అది నాకేస్తుంది పొగ. మీరేమో ఆవిడ ఇందాక ఎలా కొడుతుందేంటి? మనిషికో వెరైటీ, ఊరుకు వెరైటీ ఉంటారు. అమ్మ చేతులు పైకి ఎత్తండ్రా. విజయ్, నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింపును. పాడు పుష్ప. నేనేమి చెల్లింపును వేలాది గోడలలా, వేలాది వాడాలి, వేలాది గోడలనా, వేలాది కొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింపును. వాడాలి. నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింపును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా.
గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుడిచ్చిన నా గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుడిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. దేవునికి మహిమ కలుగును గాక. మా సంఘానికి మొన్న ఆదివారం నాడు కావుడు వచ్చింది. వాళ్ళ చుట్టాలు మా సంఘస్థులు ఉన్నారు. ఎక్కువ తీసేనా సౌండ్ పెట్టి. ఇక్కడ జోసఫ్ గారు పాస్టర్ గారు ఉండాలంట, ఉన్నారంటే అని వాళ్ళ అక్కని అడిగితే ఆయన మా పాస్టర్ గారేనా అందంట. అయితే మా ఊరు వచ్చారు ఆయన. మా ఊరు వస్తే ఆయన ఎక్కడ అడిగెడితే అక్కడ సర్వం. మానవుడికి వినపడలేదు వెనకాల చెప్పాలి. మా జోసఫ్ గారు మీ పాస్టర్ గారు మా ఊరు వచ్చారే, ఆయన ఎక్కడ అడిగెడితే అక్కడ సర్వం. అమ్మా చెప్పరారా, ఏదోటి చెప్పేచ్చు కదా. ఆవిడ చూడు ఎంత సైలెంట్గా నిద్రవుతుందో. ఎంత మందిలో మేము ఇలా చచ్చిపోతూ ఉంటే, ఉడికెత్తి చచ్చిపోతూ ఉంటే ఆవిడ సీరియస్గా అమ్మాయి ఏంటి మీకు ఆవిడ ఆవిడ ఎవరు అసలు ఆవిడ ఎలా తిరిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఎంత సీరియస్గా నిద్ర వస్తున్నారు నాయన. ఇక్కడ ఉడికెత్తి చచ్చిపోతామంటే నాకు ఏసీ అలవాటు అయిపోయిందమ్మా. దేనికైనా అలవాటు చేసుకోవచ్చు కానీ చెప్పాలి. ఇదిగో ఒక చోట ఉంటుంది, ఒక చోట ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. షుగర్ ఎంత ఉందో అంత ప్రమాదం. ఏది షుగర్ ఎంత ప్రమాదమో రే ఏసీ కూడా అంత ప్రమాదం. ఇది దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్లే చర్చికి తీసుకొచ్చింది ఆ అమ్మాయి. ఏమండి మా అక్కకి మా 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 ఊరు అక్క దగ్గరికి వెళ్ళారంట కదా చర్చికి. ఇదిగో సాక్ష్యం చెప్తుందంట మీ గురించి. ఏమన్నా అందా ఇచ్చాను. ఏది జోసఫ్ గారు మా ఊరు వచ్చారండి. మా ఊర్లో వాక్యం చెప్పారు ఆయన. అయితే ఆయన ఎక్కడ అడిగాడితే అక్కడ సర్వం. చెప్పండి అమ్మా. అక్కడ ఆగిపోతుంది ఇవిడి. ఆగిపోయినప్పుడల్లా గుండెపోటు వచ్చేస్తుంది. ఎందుకంటే ఏమంటుందో తెలియక నాకు చెప్పేవాడు పూర్తిగా చెప్పారు కదా. ఇదిగో జోసెఫ్ గారు మా ఊరు వచ్చారు, ఆయన ఎక్కడ అడిగెడితే అక్కడ సర్వం అని చెప్పి ఆగిపోతుంది. ఏం చెప్తుందని గుండెపోటు వచ్చేస్తుంది ఇక్కడ. అప్పుడు మనసులో అనుకున్నాను, ప్రభువా ఆవిడ నోటమ్మట మంచి మాట చెప్పి నాయన, ఏదైనా చెడ్డ మాట చెప్తే నన్ను నమ్మరేలో. కాబట్టి నేను కానుకేసుకుంటాను ఆయన అని నేను మొక్కుకున్నాను. ఎవరి గురించి? దేవుని స్తోత్ర. హల్లెలూయా. అప్పుడు జోసఫ్ గారు ఆయన ఎక్కడ అడిగాడితే అక్కడ సర్వం ఆగిపోయి ఒక ఆవిడ లేచేది. ఏటమ్మా ఏటి నువ్వు ఏటి నువ్వు చెప్తే చెప్పు నాకు మానే. జోసఫ్ గారు ఎక్కడ అడిగితే అక్కడ అడగదు సర్వం అంటవేంటి? ఏంటి ఏంటి నీ పనేటి చెప్పు నువ్వు అని మా విశ్వాసం తగిలిసుకుందమ్మా. ఏమిట కంగారెడ్డి చెప్తానన్నా చెప్పా. అప్పుడు జోసఫ్ గారు ఆయన ఎక్కడ అడిగెడితే అక్కడ ఆశీర్వాదం అని చెప్పిందమ్మా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అమ్మాయి గుండులో పోటు తగ్గిపోయిందమ్మా.